అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ పీస్ ప్రైజ్కు పాకిస్తాన్ నామినేట్ చేసింది. సో దీనిపైన ట్రంప్ స్పందిస్తూ నేను ఏమి చేసినా నాకు నోబెల్ ప్రైజ్ రాదు, వాస్తవానికి నాకు ఇప్పటికే 4-5 సార్లు ఇవ్వాల్సి ఉండే, కానీ అది లిబరల్స్కి మాత్రమే ఇస్తారు, అందువల్ల నాకు ఇవ్వరు. నేను భారత్ పాక్ యుద్ధాన్ని ఆపినందుకు ఇవ్వరు, లేదు నేను ఉక్రెయిన్లో చేస్తున్న కృషికి ఇవ్వరు, ఇజ్రాయిల్ ఇరాన్ వార్ ఆపినా ఇవ్వరు అంటూ నెక్స్ట్ మండే అంటే 2 రోజుల్లో డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రువాండాల మధ్య ఒక వండర్ఫుల్ ఒప్పందాన్ని కుదిర్చాను నేను, మా ఫారిన్ మినిస్టర్ మార్క్ రూబియో కలిసి. దాంతో ఆఫ్రికాలో రక్తపాతం ఆగుతోంది, అయినా నాకు నోబెల్ బహుమతి ఇవ్వరు. ఇది ట్రంప్ వ్యాఖ్య. సో ట్రంప్ పాత పాటే పాడాడు, ఇండియా పాక్ వార్ నేనే ఆపాను అని. ప్రధానమంత్రి ఈ మధ్య ట్రంప్తో ఫోన్లో మాట్లాడుతూ లేదు నీ అమెరికాకు సంబంధం లేదని చెప్పారు అన్నారు. సో ట్రంప్ గోల ట్రంప్ పక్క పడేద్దాం, ట్రంప్ మారుతాడు అనుకోవడం మన మూర్ఖత్వం. కానీ సమస్య ఏంటంటే పాకిస్తాన్ ఎందుకని ట్రంప్ను నోబెల్ ప్రైజ్కు ఎంపిక చేసింది? అమెరికా నాయకుల్ని మచ్చిక చేసుకోవడంలో పాకిస్తాన్ సైన్యానికి తెలిసినంతగా బహుశా ఎవరికి తెలియదు. మీరు హిస్టరీ మొత్తం తీసుకోండి, అమెరికా రాజకీయ నాయకుల, అమెరికా మిలిటరీ ప్రతినిధుల, అమెరికాలో దౌత్యవేత్తల, ఇన్ఫ్లుయెన్సర్స్ను పాకిస్తాన్ మచ్చిక చేసుకుంటూనే వస్తుంది. వాళ్లకు లావిష్ విజిట్స్ హోస్ట్ చేస్తుంది పాకిస్తాన్లో. అమెరికాలో ఉన్న ఒక జూనియర్ లెవెల్ పొలిటీషియన్లకు, అమెరికాలో ఉన్న థింక్ ట్యాంక్ అంటారే, అంటే అమెరికన్ ప్రభుత్వ విధానాలపైన ప్రభావం చూపేటువంటి థింక్ ట్యాంక్స్ ఉంటాయి, అందులో ఉండే జూనియర్ పీపుల్కి కూడా పాకిస్తాన్ కల్టివేట్ చేస్తుంటుంది. అంటే వాళ్ళు చాలా అనుభవం లేనప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు బ్రహ్మాండంగా పార్టీలు ఇచ్చి అన్ని హోదాలు కల్పించి ప్రైమ్ మినిస్టర్తోనో ఆర్మీ చీఫ్తోనో కల్పిస్తారు. వాళ్ళు ఉబ్బితబ్బిబ్బైపోయి అమెరికాకు వెళ్ళి పాకిస్తాన్ చాలా గొప్పదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఆటోమేటిక్గా ప్రామినెంట్ పీపుల్ అయిపోతే అప్పుడు వీళ్ళకు ఆ లింక్ ఏర్పడుతుంది. అంత దూరదృష్టితో పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ అమెరికాను కల్టివేట్ చేసుకుంటూనే ఉంటుంది. సో మీకు ఆ రకమైన లాంగ్ టర్మ్ డిప్లొమసీలో పాకిస్తాన్ అందవేసిన చేయి. మనకు ఈ డిప్లొమసీ మీద రాసిన చాలామంది చెప్పారు, పాకిస్తాన్కు ఇండియాకు ఉన్న తేడాది ఇండియన్ బ్యూరోక్రసీ, ఇండియన్ డిప్లొమసీ అలా లాంగ్ టర్మ్ దృక్పథంతో అమెరికాలో పీపుల్ మ్యాటర్ను కల్టివేట్ చేయదు, అది పాలసీగా చేయదు, స్వభావం రీత్యా చేయదు, కానీ పాకిస్తాన్ చేస్తుంది అని అంటారు. సో ఇప్పుడు ట్రంప్ను నోబెల్ ప్రైజ్కు నామినేట్ చేయడం ద్వారా పాకిస్తాన్ ఆలోచన ఏంటి? ఒకటి, ట్రంప్ బలహీనత పాకిస్తాన్కు బాగా తెలుసు. ట్రంప్ ఈజ్ హైలీ ఈగోసెంట్రిక్, ఈగో ఫోకస్డ్. ట్రంప్ యాటిట్యూడ్ ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ చెప్తుంది. ట్రంప్ తన చుట్టూ మాత్రమే తాను తిరుగుతూ ఉంటాడు. సో ట్రంప్ ఈజ్ కంప్లీట్లీ ట్రంప్ సెంట్రిక్. ప్రపంచంలో ఏ పరిణామాన్నైనా ట్రంప్ సెంట్రిక్ వ్యూతో చూసేటువంటి పొలిటికల్ సైకాలజీ కలిగిన నాయకుడు ట్రంప్. అందువల్ల ట్రంప్ బలహీనత పాకిస్తాన్కు తెలుసు. ట్రంప్ గతంలో అనేక సందర్భాల్లో కూడా ఈ వ్యాఖ్యలు చేశారు, తనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వరు, ఎందుకు ఇవ్వకూడదని. అంటే ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ పైన మామూలుగా క్రేజీ లేదు, ఎందుకంటే ట్రంప్ లైఫ్లో సాధించింది ఏముంటుంది? సో వ్యక్తిగత విలాసాలు, పనికి మాలినవి అన్నీ అనుభవించాడు. ఆ ఫిల్తీ రిచ్, 100,000 కోట్ల డబ్బులు ఉన్నాయి. అమెరికాకు 2వసారి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక వాట్ ఈయన వాట్స్, ఇక ఏమీ ఆయనకు కావాల్సింది ఏంటి? మన దేశంలోనైతే కనీసం నా విగ్రహాలు అంతలా పెట్టుకోవాలని కోరిక ఉండేది కావచ్చేమో, కానీ అమెరికా అధ్యక్షుడు కనుక బహుశా విగ్రహాల కాన్సెప్ట్ లేకపోవచ్చు. అందుకే ఆయనకు ఇప్పుడు చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలవాలి అంటే నోబెల్ పీస్ ప్రైజ్ వస్తే అది అవుతుంది అన్న క్రేజీ ట్రంప్కు ఉంది.
ట్రంప్కున్న ఈ బలహీనతను కాస్త పాకిస్తాన్ సొమ్ము చేసుకుంటుంది. సహజంగా డిప్లొమసీలో ఉండే వ్యవహారమే అది. మహాభారతలో కథ గుర్తొస్తుంది మనకు. నకుల సహదేవుల మామ శల్యుడు మేనమామ పాండవుల పక్షాన పోరాడటానికి సైన్యంతో పాటు బయలుదేరుతాడు. శకునికి నిఘా వర్గాలు గూఢాచారుల ద్వారా ఈ విషయం తెలుస్తుంది. వెంటనే శకుని ప్లాన్ వేస్తాడు, శల్యుని మన వైపు తిప్పుకోవాలని. అది ఎలా సాధ్యం, వాళ్ళ మేనమామను అంటాడు దుర్యోధనుడు. సాధ్యం కాని పనుల కొరకే ఈ మామ ఉన్నాడు కదా అని ఒక డైలాగ్ కొడతాడు సినిమాల్లో. చెప్పి శల్యుని బలహీనత మందు మగువ. సో ఆ బలహీనతని ప్రయోగిస్తాడు. శల్యుడు ఫుల్ తాగేసి వచ్చి కౌరవ సైన్యంలో చేరిపోతాడు. సో తర్వాత సంగతి పాండవులు మళ్ళీ వ్యూహాత్మకంగా అక్కడుండి కూడా ఇక్కడ పని చేయించుకుంటారు. శల్య సారథ్యం అన్న పదమే వచ్చింది, అది వేరే విషయం. సో ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా బలహీనతల్ని సొమ్ము చేసుకోవడం అనేది ఒక విధానం. అందులో దుర్మార్గుల దౌత్యంలో అది ఎక్కువ ఉంటుంది. దుర్యోధను నుంచి ట్రంప్ వరకు చరిత్ర చెప్పిన సాక్ష్యం ఇది. సరే, దుర్యోధను నుంచి అసీముని వరకు. సో దుర్యోధనుడైనా పాకిస్తాన్ అయినా వక్రబుద్ధి ఉన్న వాళ్ళందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు. శకుని నుంచి పాకిస్తాన్ వరకు ఇంకా చెప్పాలంటే, సో శకుని నుంచి పాకిస్తాన్ వరకు థింకింగ్ ఒకటే రకంగా ఉంటుంది. సో ఆ థింకింగ్ ఏంటి? సో ఈ ట్రంప్ అనేటువంటి ఒక వీక్నెస్ ఉన్నది. ఇక నోబెల్ ప్రైజ్ క్రేజీ ఉంది. దాన్ని కాస్త రగిలిస్తే మన వైపు వస్తాడని ప్లాన్. అందుకే ఈ ప్రతిపాదన వచ్చింది కనుకనే అసీం మునీర్కి ఎక్కడలేని పురస్కారాన్ని ఇచ్చి వైట్ హౌస్లో విందిచ్చి అసీం మునీర్ని కలవడం వల్ల నాకు గౌరవం పెరిగింది అంటాడు అమెరికా ప్రెసిడెంట్. ఐఎమ్ ఆనర్డ్ టు హోస్ట్ అసీం మునీర్ అంటాడు. ఇక ఇదొకటే కాదు, మీకు ట్రంప్కు నచ్చేది ఇంకోటి ఏంటి? ట్రంప్కు నచ్చేది ఫేమ్, అది నోబెల్ ప్రైజ్. తర్వాత మనీ, బిజినెస్. ట్రంప్ ఇది బిజినెస్ మ్యాన్. ట్రంప్కు మానవ సంబంధాలంటూ ఏ ఉండవు. ట్రంప్కు ఉండేవి అన్న ఆర్థిక సంబంధాలే. ట్రంప్కు ఉండాల్సినన్ని వ్యాపార సంబంధాలే. అది ట్రంప్ వ్యక్తిగతమైన దేశాధ్యక్షుని హోదాలైనా ట్రంప్ ఆల్వేస్ లుక్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ బిజినెస్ పర్స్పెక్టివ్. అందుకే ఇండో పాక్ వారు ఎలా ఆపిన అంటున్నాడు, నేను ట్రేడ్ చేయనని చెప్పి బెదిరించి ఆపిన అంటున్నాడు. సో అందువల్ల ట్రంప్ బలహీనత కూడా ఉంది. అందువల్ల ఇటీవల ఆ బలహీనతను కూడా సొమ్ము చేసుకున్నారు. సో పాకిస్తాన్ ట్రంప్ ఫ్యామిలీకి 60% పార్ట్నర్షిప్ ఉన్న కంపెనీతో క్రిప్టో డీల్ కూడా కుదుర్చుకున్నారు. సో ట్రంప్కున్న ఫేమ్ అండ్ మనీ అనే రెండు బలహీనతల్ని పాకిస్తాన్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. మూడోది ఈగో. సో ట్రంప్ ఈగో ఏంటి? సో నేనే ఇండియా పాక్ వార్ ఆపాను, నేను కాశ్మీర్లో మధ్యవర్తిత్వం చేస్తాను. ఇదంతా ట్రంప్ ఈగో. పాకిస్తాన్ ఈగోని రెచ్చగొడుతుంది. సో ఇప్పటికే షబాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్కు థ్యాంక్స్ చెప్పాడు యుద్ధం ఆపినందుకు. అసీం మునీర్ థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పుడు ఈవెన్ 2026 నోబెల్ పీస్ ప్రైజ్కు పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ను నామినేట్ చేస్తానికి కూడా ప్రాతిపదిక ఏంటి? ఇండియా పాక్ వార్ ఆపాడు కనుకనే ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలట. సో ఇండియా ఆఖరికి పాకిస్తాన్కి ఏంటంటే ట్రంప్ను మచ్చిక చేసుకోవడమే కాదు, తన నరేటివ్ కూడా పాపులర్ అవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ చెప్పదలుచుకుంది ఏంది? తాను లొంగిపోయాను, తానే భారతదేశాన్ని రిక్వెస్ట్ చేశాము కాల్పులు ఆపమని అని చెప్పదలుచుకోలేదు. అమెరికా వల్ల ఆపాము, ట్రంప్ చెప్తే ఆపాము అనేది పాకిస్తాన్ చెప్పదలుచుకున్న నరేటివ్. ఆ నరేటివ్కు కూడా ఉపయోగపడుతుందని ఏకంగా ట్రంప్ను నోబెల్ పీస్ ప్రైజ్కే నామినేట్ చేశారు. సో చూడండి, రాజకీయాలు, దౌత్యము, పర్సనల్ ఈగోలు ఏ రకంగా ప్లే అయిపోతాయి గ్లోబల్ పాలిటిక్స్లో కూడా చూడండి.